పహల్గం ఘటన కంటే కొన్ని వారాల ముందే ఢిల్లీలో భారీ ఉగ్రదాడికి పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ కుట్ర పనినట్లు తాజాగా బయటకొచ్చింది. నేపాల్ గూఢచారితో ఐఎస్ఐ పనిన ఈ కుట్రను మన నిఘా సంస్థలు సీక్రెట్ ఆపరేషన్తో భగ్నం చేశాయి. భారత సాయుధ దళాలకు సంబంధించిన రహస్య పత్రాలు, కీలక ప్రదేశాల ఫోటోలను సేకరించడం కోసం పాక్ ఐఎస్ఐ తమ గూఢచారిని నేపాల్ మీదుగా ఢిల్లీకి పంపించినట్లు ఈ ఏడాది జనవరిలో ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు సమాచారం అందింది. కేంద్ర సంస్థలతో కలిసి ఢిల్లీ పోలీసులు సీక్రెట్ ఆపరేషన్ ప్రారంభించారు. అప్పటికే ఆ గూఢచారి అన్సరుల్ మియాన్ అన్సారీ ఢిల్లీకి చేరుకుని కొన్ని మిలిటరీ డాక్యుమెంట్లను సంపాదించాడు. ఫిబ్రవరి 15న ఢిల్లీలో ఆయనను అరెస్ట్ చేసి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. నేపాల్ మీదుగా పాకిస్తాన్కు తిరిగి వెళ్లేందుకు అన్సారీ ప్రయత్నిస్తుండగా పోలీసులకు చిక్కాడు. అన్సారీకి సాయం చేసిన రాంచీకి చెందిన అజాం అనే వ్యక్తిని కూడా పట్టుకున్నారు. వీరిద్దరూ పాక్లోని ఐఎస్ఐ హ్యాండర్లతో నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు గుర్తించారు. అనంతరం వీరిద్దరి తీహార్ జైలుకు తరలించి విచారించారు. ఈ విచారణలో ఐఎస్ఐ గూఢచర్యం చేసే నెట్వర్క్ గురించి అన్సారీ కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. నేపాల్కు చెందిన ఆయన ఖతర్లో క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తుండగా ఐఎస్ఐకు చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆయన అన్సారీని పాకిస్తాన్కు తీసుకెళ్లాడు. అక్కడ ఆయనకు కొన్ని రోజుల పాటు శిక్షణ ఇచ్చి ఢిల్లీ పంపించినట్లు విచారణలో తేలింది. అనంతరం ఆజంతో కలిసి మిలిటరీకి సంబంధించిన రహస్య సమాచారాన్ని సేకరించినట్లు అన్సారీ దర్యాప్తులో అంగీకరించినట్లు సమాచారం. దీనిపై మరింత లోతుగా విచారిస్తున్నట్లు ఢిల్లీ పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలో ఐఎస్ఐ సెల్లు పట్టుకోవడంతో భారీ ఉగ్ర కుట్ర తప్పిందంటూ నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి.